ఏషియా మధ్యలో ఉన్న హిమాలయాలు ప్రకృతి వైభవానికి ఉత్కంఠభరితమైన ఉదాహరణ. యాత్రికులు, ఆధ్యాత్మికవేత్తలు మరియు సాహసికులు ఈ అద్భుతమైన పర్వతాలను వేల సంవత్సరాల పాటు చూస్తూ ఆకర్షితులయ్యారు. వాటి ప్రాచీన సంస్కృతులు, లోతైన లోయలు మరియు మహోన్నత శిఖరాలు కలిసి భూమిపై మరెక్కడా లేని ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. హిమాలయాలు ఏషియాలోని ఒక పర్వత శ్రేణి. ఇది టిబెట్ ప్లాట్యూ నుండి భారత ఉపఖండాన్ని వేరు చేస్తుంది. హిమాలయాలు అనే పదాన్ని సంస్కృతంలో మంచు నివాసం అని పిలుస్తారు. ఈ హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణి మరియు మౌంట్ ఎవరెస్ట్తో సహా ప్రపంచంలోని ఎత్తైన 10 శిఖరాలలో 9 ఇక్కడే ఉన్నాయి మరియు దీనిని తరచుగా సాంస్కృతికంగా ప్రపంచపు పైకప్పు అని కూడా పిలుస్తారు. ఈ హిమాలయాలు పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్ మరియు చైనా దేశాలలో విస్తరించి ఉన్నాయి. హిమాలయ శ్రేణికి వాయవ్య సరిహద్దుల్లో కారాకోరం మరియు హిందూకుష్, ఉత్తరాన టిబెట్ ప్లాట్యూ మరియు దక్షిణాన ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ప్రధాన నదులలో సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర హిమాలయాల పరిసరాల్లో పుడతాయి. అంతేకాకుండా వాటి సంయుక్తల డ్రైనేజ్ బేసిన్ దాదాపు 600 మిలియన్ల ప్రజలకు నివాసంగా ఉంటుంది. హిమాలయ శ్రేణి గ్రహం మీద ఉన్న అతి పిన్న వయస్కుడైన పర్వత శ్రేణులలో ఒకటి మరియు ఇది చాలా వరకు సెడిమెంటరీ మరియు మెటమార్ఫిక్ రాక్స్ని కలిగి ఉంటుంది. ప్లేట్ టెక్టానిక్స్ యొక్క ఆధునిక సిద్ధాంతం ప్రకారం ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ ఢీకొనడం వల్ల ఈ హిమాలయాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మ్యాన్మార్లో అరకన్యోమా పర్వతాలు మరియు బంగాళాఖాతంలోని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఈ తాకిడి ఫలితంగా ఏర్పడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఖండాలు ఈనాటి కంటే చాలా దగ్గరగా ఉండేవి మరియు ఈ సూపర్ ఖండం చుట్టూ పాంథలెస్సా మహాసముద్రం అని పిలువబడే ఒక పెద్ద సముద్రం మాత్రమే ఉండేది. అయితే అప్పట్లో భూమిని సాధారణంగా పాంజియా అని పిలిచేవాళ్ళు. ప్లేట్ టెక్టానిక్స్ కదలిక కారణంగా సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియా ముక్కలవ్వడం ప్రారంభమైంది. ఖండాలు నెమ్మదిగా ఒకదానికొకటి దూరమయ్యాయి మరియు చివరికి ఈ రోజు మనకు తెలిసిన ప్రత్యేక భూభాగాలుగా మారాయి. ఈ ఖండ విభజన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది మరియు భవిష్యత్తులో మిలియన్ల సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఖండ విభజన ప్రక్రియలో కొన్ని సంవత్సరాల క్రితం లారేషియా మరియు గోండ్వానా ల్యాండ్ అనే అతిపెద్ద భూభాగాలుగా మారాయి. లారేషియాలో ఇప్పుడున్న నార్త్ అమెరికా, యూరప్ మరియు ఏషియా కలిగి ఉండేది. గోండ్వానా ల్యాండ్లో ఇప్పుడున్న సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా మరియు ఇండియా కలిసి ఉండేవి. అయితే ఇలా కొనసాగుతున్న ప్రక్రియలో ఇప్పుడు మన భూమి పైన 7 అతిపెద్దయైన టెక్టానిక్ ప్లేట్స్ మరియు మరెన్నో చిన్ననైన టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఇండియన్ ప్లేట్ టిబెటియన్ ప్లాట్యూతో ఢీకొంటూనే ఉంది. దాని కారణంగా హిమాలయాల పొడవు కూడా పెరుగుతుంది.
ఇప్పటి వరకు ఇండియన్ ప్లేట్ ప్రతి సంవత్సరానికి 67 మిల్లీమీటర్స్ కదులుతుంది మరియు రాబోయే 10 మిలియన్ల సంవత్సరాలలో ఇది ఏషియాలోకి దాదాపు 1500 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. దీని వలన హిమాలయాలు సంవత్సరానికి 5 మిల్లీమీటర్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఇలా ఢీకొనడం వల్ల అప్పుడప్పుడు భూకంపాలకు దారితీస్తాయి. హిమాలయ శ్రేణిలో చాలా పెద్ద సంఖ్య గల గ్లేషియర్స్ కలిగి ఉంది. ముఖ్యంగా సియాచిన్ గ్లేషియర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్లేషియర్ ఇక్కడ ఉంది. కొన్ని ఇతర ప్రసిద్ధ గ్లేషియర్స్లో గంగోత్రి మరియు యమునోత్రి కూడా ఉన్నాయి. హిమాలయాలోని ఎత్తైన ప్రాంతాలు ఉష్ణమండలానికి సమీపంలో ఉన్నప్పటికీ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. అవి అనేక పెద్ద శాశ్వత నదులకు మూలాలను ఏర్పరుస్తాయి. వీటిలో ఎక్కువ భాగం 2 పెద్ద నదీ వ్యవస్థలుగా మిళితం అవుతాయి. పశ్చిమ నదులు సింధు బేసిన్లో కలిసిపోతాయి. వీటిల్లో సింధు నది అతి పెద్దది. సింధు నది టిబెట్లో సెంగే మరియు గార్ నదుల సంగమ వద్ద ప్రారంభమై నైరుతి దిశలో పాకిస్తాన్ నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహిస్తుంది. ఇది జేలం, చెనాబ్, రవి, బీస్ మరియు సట్లెజ్ నదుల ద్వారా సరఫరా చేయబడుతుంది. ఇతర హిమాలయ నదులు చాలా వరకు గంగా, బ్రహ్మపుత్ర బేసిన్లోకి ప్రవహిస్తాయి. దాని 2 ప్రధాన నదులు గంగా మరియు బ్రహ్మపుత్ర. గంగా నది గంగోత్రి గ్లేషియర్ నుండి భగీరథిగా ఉద్భవించింది మరియు ఉత్తర భారతదేశంలోని మైదానాల నుండి ఆగ్నేయంగా ప్రవహిస్తుంది. అలకనంద మరియు యమున ఇతర ఉపనదుల ద్వారా కూడా ప్రవహిస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర బంగ్లాదేశంలో కలుస్తాయి మరియు ప్రపంచంలోని అతిపెద్ద రివర్ డెల్టా ద్వారా బంగాళాఖాతంలో కలుస్తాయి. హిమాలయ ప్రాంతం వందలాది సరస్సులతో నిండి ఉంది. చాలా సరస్సులు 16,404 అడుగుల కంటే తక్కువ ఎత్తుతో కనిపిస్తాయి. అతిపెద్దనైన సరస్సు పాంగాంగ్ సో. ఇది భారతదేశం మరియు టిబెట్ మధ్య సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఉత్తర సిక్కింలో 16,890 అడుగుల లోతుతో గుర్దోగ్మార్ అనే సరస్సు ఉంది. ఇతర ప్రధాన సరస్సులతో సిక్కింలోని ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో సాంగ్మో అనే సరస్సు కూడా ఉంది. అదే కాకుండా ఇటీవలి వరకు బయట వ్యక్తులకు మూసివేయబడిన ప్రాంతంలో ఉన్న పెద్ద సరస్సు అయిన టిలచో సరస్సు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. హిమాలయాల్లోని వృక్షజాలం మరియు జంతుజాలం వాతావరణం, వర్షపాతం, ఆల్టిట్యూడ్ మరియు సాయిల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 163 థ్రెటెన్ స్పీసీస్ మన హిమాలయాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో 10,000 రకాల మొక్కలు, 300 రకాల మ్యామల్స్, 977 రకాల పక్షులు, 176 రకాల రెప్టైల్స్, 105 రకాల ఆంఫిబియన్స్, 269 రకాల చేపలను ఇక్కడ మనం చూడవచ్చు. హిమాలయ పచ్చిక భూములు బెంగాల్ పులుల యొక్క దట్టమైన జనాభాను కలిగి ఉన్నాయి. ఇవి ఏషియా ఏనుగులు మరియు ఒక కొమ్ము గల ఖడ్గమృగాలతో కలిసి జీవిస్తాయి. పర్వతాలు రెడ్ పాండాస్, గోల్డెన్ లాంగూర్స్, టాకిన్స్ కి ఆశ్రయం ఇస్తాయి. ఎత్తైన ప్రదేశాలలో అంతుచిక్కని మరియు గతంలో అంతరించిపోతున్న మంచు చిరుత ప్రధానమైన ప్రిడేటర్. మేకలు, భారాల్, బ్లూ షీప్ దీనికి ఆహారం. హిమాలయ మస్క్ డీర్ కూడా ఈ ప్రదేశాలలో కనిపిస్తాయి.
తూర్పు హిమాలయాల్లోని పర్వత శ్రేణులలో డెసిడియస్ మరియు కానిఫరస్ అడవులలో ఎర్రపాండాలు కనిపిస్తాయి. లోవర్ హిమాలయ ప్రాంతాల అడవులలో అంతరించిపోతున్న గోల్డెన్ లాంగూర్ మరియు కాశ్మీర్ గ్రే లాంగూర్ కనిపిస్తాయి. హిమాలయాల యొక్క ప్రత్యేకమైన పుష్ప మరియు జంతు సంపద వాతావరణ మార్పుల కారణంగా నిర్మాణ మార్పులకు లోనవుతుంది. హైడ్రాంగియా హిర్తా అనే ఒక మొక్క ఈ ప్రాంతంలో కనిపించే పూల జాతులకు ఒక ఉదాహరణ. ఉష్ణోగ్రత మార్పుల కారణంగా వివిధ జంతువులు వాటి ప్రాంతాలను మార్చుకుంటున్నాయి. హిమాలయాలకు సంబంధించి అనేక సాంస్కృతిక మరియు పౌరాణిక అంశాలు ఉన్నాయి. జైన మతంలో హిమాలయ పర్వత శ్రేణిలోని అష్టపద్ పర్వతం మొదటి జైన తీర్థంకుడైన రిషభదేవ మోక్షాన్ని పొందిన పవిత్ర స్థలం. ఋషభదేవుడు మోక్షం పొందిన తరువాత అతని కుమారుడు భరత్ చక్రవర్తి 3 స్తూపాలు మరియు 24 తీర్థంకారుల యొక్క 24 మందిరాలను అక్కడి విలువైన రాళ్లతో నిర్మించాడని నమ్ముతారు. హిందువులు హిమాలయాలను హిమవత్ అంటే హిమాలయాలకు రాజుగా మరియు పార్వతీదేవి తండ్రిగా భావిస్తారు. హిమాలయాలను గంగా యొక్క తండ్రిగా కూడా పరిగణిస్తారు. అయితే హిందువులకు 2 అత్యంత పవిత్రమైన పశుపతినాథ్ మరియు ముక్తినాథ్ ఆలయాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ పవిత్రమైన నల్లని శిలలు ఉన్నందున సాలిగ్రామాలు అని కూడా పిలుస్తారు. అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, రిషికేశ్, వైష్ణవ్ దేవ్ యాత్రా స్థలాలు ఈ హిమాలయ శ్రేణులలో ముడిపడి ఉన్నాయి. బౌద్ధులు కూడా హిమాలయాలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. భూటాన్లో బౌద్ధ మతం ప్రారంభమైన పవిత్ర ప్రదేశం పారో తాక్సాంగ్. ముక్తినాథ్ టిబెటన్ బౌద్ధులకు ఒక పుణ్యక్షేత్రం. అనేక వజ్రాయన బౌద్ధ ప్రదేశాలు టిబెట్, భూటాన్, లదాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు డార్జిలింగ్లోని భారతీయ ప్రాంతాలలో ఉన్నాయి. టిబెట్లో దలైలామా నివాసంతో సహా 6000 మఠాలు ఉన్నాయి. అంతేకాకుండా భూటాన్, సిక్కిం మరియు లదాఖ్లో కూడా అనేక మఠాలను మనం గమనించవచ్చు. హిమాలయ ప్రజల వైవిధ్యం అనేక రకాలుగా కనిపిస్తుంది. ఇది వారి వాస్తుశిల్పం, వారి భాషలు, వారి నమ్మకాలు, ఆచారాలు, అలాగే వారి దుస్తుల ద్వారా చూపిస్తుంది. ప్రజల గృహాలు, ఆకారాలు మరియు వాస్తువులు వారి ఆచరణాత్మక అవసరాలు మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. హిమాలయ ప్రజల మధ్య వైవిధ్యానికి మరొక ఉదాహరణ ఏమిటంటే చేతితో నేసిన వస్త్రాలు వారి జాతి నేపథ్యాలకు ప్రత్యేకమైన రంగులు మరియు నమూనాలను ప్రదర్శిస్తాయి. ఈ హిమాలయ పర్వత శ్రేణులలో మనకు చాలా శిఖరాలు కనిపిస్తాయి. అందులో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ 2 ప్రధాన క్లైంబింగ్ మార్గాలు ఉన్నాయి. ఒకటి నేపాల్లోని ఆగ్నేయం నుండి శిఖరాన్ని చేరుకుంటుంది. దీనిని సాధారణంగా స్టాండర్డ్ రూట్ అని పిలుస్తారు. మరియు మరొకటి టిబెట్ నుండి శిఖరాన్ని చేరుకుంటుంది. హిమాలయ పర్వతం పైకి వెళ్ళేటప్పుడు వాతావరణం, గాలి వంటి మరెన్నో ప్రమాదాలను ఎదుర్కొంటారు. నవంబర్ 2022 నాటికి ఎవరెస్ట్ పై 310 మంది మరణించారు. 200 పైగా మృతదేహాలు పర్వతంపై ఉన్నాయి. ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా వాటిని ఇప్పటి వరకు తొలగించలేదు.
ఆ పర్వతాలను ట్రెక్కింగ్ చేయడానికి ప్రజలను ఆకర్షించే అనేక ఇతర పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి మరియు వాటిల్లో చాలా వరకు శిఖరాగ్రాన్ని చేరుకోవడంలో కూడా విజయవంతులయ్యారు. కానీ వాటిలో ఎవరూ ట్రెక్కింగ్ చేయలేని పర్వత శ్రేణి ఒకటి ఉంది. అది కైలాస మానసరోవరం. శివుడు తన కుటుంబంతో సహా హిమాలయాల్లో నివసించేవాడని, అందుకే ప్రజలు శిఖరాన్ని అధిరోహించలేకపోతున్నారని ఒక పురాణ నమ్మకం. పర్వతం యొక్క పవిత్రతను అతిక్రమించి అక్కడ నివసించే దైవిక శక్తులకు భంగం కలుగుతుందనే భయంతో కైలాస పర్వత శిఖరం వరకు ట్రెక్కింగ్ చేయడం హిందువులలో నిషేధించబడిన చర్యగా పరిగణించబడుతుంది. శాస్త్రవేత్తలు దీని వెనుక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా విజయవంతం కాలేదు. అంతేకాకుండా ఈ విషయం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.